నెక్స్ట్ ఎనర్జీ. ఎనర్జీ మనకి ఎక్కడి నుంచి వస్తుంది? ధ్యానం నుంచి వస్తుంది. ఫిజికల్ ఎనర్జీ నీ భోజనం వల్ల వస్తుందని చెప్పి నువ్వు పొరపాటు పడుతున్నావు. ఫుడ్కి ఎనర్జీకి సంబంధమే లేదు. ఫుడ్కి స్ట్రెంగ్త్కి సంబంధం ఉంటుంది. స్ట్రెంగ్త్ అనేది ఫిజికల్ వర్డ్, ఎనర్జీ ఇట్ ఇస్ ఎ స్పిరిచువల్ వర్డ్. మీ భౌతికమైనటువంటి శక్తిని మించి, మీ మానసిక శక్తిని మించి, మీ బుద్ధి శక్తిని మించి అసలు సిసలైనటువంటి ఆధ్యాత్మిక శక్తి ఉంది, మీ ఆత్మశక్తి. యువర్ సోల్ ఎనర్జీ ప్రతి ఒక్కరిలో ఉంది. బికాజ్ వీఆర్ సోల్స్. ఆ సోల్ ఎనర్జీని మనం ఎప్పుడు ఉపయోగిస్తాం? ధ్యానంలో ఉన్నప్పుడు మాత్రమే, సాధన చేసినప్పుడు మాత్రమే. ధ్యానం చేసి, సాధన చేసి, విశ్వమయ ప్రాణశక్తిని అందిపుచ్చుకొని, మన ఆత్మశక్తిని మనం ఎమర్జ్ చేసుకొని, కుండలిని కూడా మనం వాడుకున్నప్పుడు ఆధ్యాత్మిక మోక్ష సాధనకి వెళ్తాము. కానీ భౌతికపరమైన మీ వాస్తవాలు సృష్టించుకోవడానికి సోల్ ఎనర్జీ వరకు సరిపోతుంది. ఆధ్యాత్మిక మోక్షం కావాలా? కుండలిని వరకు వెళ్ళొచ్చు.